ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन् इति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघायते गिरिं, यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। हरे कृष्णा। जस्ट ए सेकंड, 1 सेकंड अंडी। हरे कृष्णा। సో మనం ఏ శ్లోకంలో ఉన్నామంటే నేనేదో మనం ఏం చర్చించుకోలేదు నిన్న. సో అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం మళ్ళీ. ఓకే, 6.16. am I correct? ఎస్ ప్రభుజీ ఓకే, 17th స్టార్ట్ చేయాలి. 17th స్టార్ట్ చేయాలా? నిన్న మనం 16 చెప్పుకోలేదు కదా. లేదు ప్రభుజీ, చెప్పుకోలేదు. ఓకే సరే. నా అతి అశ్నతస్తు యోగోస్తి నచైకాంతం అనశ్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చ అర్జున. నా అతి అశ్నతస్తు యోగోస్తి నచైకాంతం అనశ్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చ అర్జున. न నా అతి అశ్నతస్తు యోగోస్తి నచైకాంతం అనశ్నతః నచ అతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చ అర్జున. నా అతి అశ్నతస్తు యోగోస్తి నచైకాంతం అనశ్నతః నచ అతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చ అర్జున. ఎవరైనా చదువుతారా? యాక్చువల్గా ఈ కృష్ణ పదాలు ప్రభుజీ. హరే కృష్ణ ట్రాన్స్లేషన్ సరిగా లేవు, బట్ నేను విన్నది ఎవరైనా కొంచెం అర్థం చేసుకుని చదివితే చదవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నచైకాంతమత్స్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ అర్జున. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నాత్యాస్నతస్తు యోగోస్తి నచైకాంత మనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా?
ఓకే. అనువాదం. ఓ అర్జున, ఒకరు ఎక్కువగా తిన్నా తక్కువగా తిన్నా, ఎక్కువగా నిద్రపోయినా లేదా తగినంత నిద్రకపోయినా యోగి అయ్యే అవకాశం లేదయ్యా. హ్మ్. ఈ శ్లోకంలో భగవంతుడు మొట్టమొదటిసారిగా ఒక మాట చెప్పాడండి. ఏంటది? అతి. నా అతి. నా అతి అశ్నతస్తు యోగోస్తి నాచైకాంతం అనశ్నత నాచ అతి స్వప్నశీలస్య జాగ్రత్తోనైవ చార్చ. మనకు తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా, దేంట్లోనైనా అతి పనికి రాదు. దాని ఏమంటది? అతి. అదేదో ఒక పదం వాడతారు అందరూ. అతి అతి మీద ఎవరికైనా గుర్తుందండి? ఒక శ్లోకంలాగా ఉంటుంది అది. అతి. అతి వినయం. అది ఆ పదం ఏంటండి? అతి వినయం, ధూర్త లక్షణం. ధూర్త లక్షణం. సో కాబట్టి అతి అనేది ఇక్కడ భగవంతుడు స్వయంగా చెప్పాడు. ఎవరైనా కానీ దేనిలోనైనా అతి ఎక్కువగా ఇండల్జ్ అయితే, అతిగాని ప్రవర్తిస్తే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో యోగి అంటే ఇంకా భక్తి అనే మాటని ఇంకా పక్కన పెట్టడమే. మేము కాలేజీలో ఎవరైనా స్టూడెంట్స్కి ఇలా కొంచెం ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు డివోషనల్ ఎలా ఏ విధంగా వాళ్ళ లైఫ్ని మలుచుకోవాలి చదువుకుంటూనే అని ఇస్తున్నప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఒక్కసారి ఇన్స్పైర్ అయిపోతారు. దిస్ ఈజ్ ద లైఫ్, ఇది స్పిరిచువల్ లైఫ్ అంటే ఇలా ఉండాలి అని చాలా ఎంతూజియాజంగా వస్తారనమాట. మేమందరం 4:30కి 4కి లేస్తే వాళ్ళు 3కే లేస్తారు. అంటే ఒక 5 డేస్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఆ ట్రైనింగ్లో వాళ్ళు 3కే లేస్తారు. ఒకరోజు 2:30కే లేస్తారు. మేమందరం హరే కృష్ణ మంత్రం జపిస్తూ ఉంటే వాళ్ళు అంటారు, మేము ఆల్రెడీ జపించేసాం, మేము 2కి లేసి 4 కల్లా ఆ 2 అవర్స్లో జపించేసాం అంటారు 16 మార్లు. మేము చాలా ఆశ్చర్యపోతాం. హరి. సో ఇమ్మీడియట్గా మాకు అర్థమైపోద్ది ఏంటిది అది? అతి. అతి అంటే వాళ్ళకి చాలా ఉత్సాహం ఉండి అది అత్యుత్సాహంగా మారిపోయింది అది. తద్వారా ఏం జరుగుద్దంటే కొంతకాలం తర్వాత అదే వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తారు. రోజు 2కి లేయడం వల్ల మా బాడీ చాలా టైర్డ్ అప్ అయిపోతుంది, లేయలేకపోతున్నామని బ్రేక్ పెట్టేస్తారు 2-3 రోజులు. 6కి లేయడం, 7కి లేయడం అలా స్టార్ట్ చేస్తారు, 5కి లేయడం. ఆ తర్వాత ఏం జరుగుద్ది? మళ్ళీ 2కి లేసి మళ్ళీ అదన్నా చేయాలంటే వాళ్ళు కొంచెం ప్రాణానికి వస్తుంది. దాని అర్థం ఏంటి? ఎక్కువగా అరే భక్తి ఏంటి ఇంత కష్టంగా ఉందనిపిస్తుంది. కాబట్టి ఎవరైతే చక్కగా 9-10 పడుకుంటారో, పడుకున్న తర్వాత నువ్వు 4కి లేచిన 6 గంటల నిద్ర, 9కి పడుకుంటే 7 గంటల నిద్ర, 3-4కి లేచినా కానీ న్యాచురల్గా మన బాడీ ఎక్కువ నిద్ర ఇచ్చింది తీసుకోదండి. దానికి న్యాచురల్గా కొంత సైకిల్ ఉంటుంది. ఫ్రెష్గా నువ్వు 9-10 పడుకుంటే మన శాస్త్రాల్లో చెప్తారు 9 నుంచి 12 వరకు ఎవరైతే నిద్రలో ఉంటారో వాళ్ళకి ఒక్కొక్క గంట 6 గంటలు, అంటే ఒక్కొక్క గంట 2 గంటలుగా పనిచేస్తుంది ప్రతి గంట. 9 నుంచి 12 వరకు నిద్ర, 3 గంటలు పడుకున్న 6 గంటలు పడుకునే నిద్ర వస్తుందన్నమాట. తర్వాత 12 నుంచి 3 వరకు ఎవరైతే నిద్రిస్తారో అది ఒక్కొక్క గంట 1 గంట నిద్రలాగానే పనిచేస్తుంది. తర్వాత 3, 3:30, 4 తర్వాత ఎవరైనా పడుకుంటే అది ఒక్కొక్క గంట అర్ధ గంటలాగా పనిచేస్తుంది. ఇక సూర్యోదయం తర్వాత ఎవరైనా పడుకుంటే అది వికటిస్తుంది అనమాట. అంటే అన్నం ఎక్కువ తీసుకుంటే వికటిస్తుంది కదా, ఆ నిద్ర వాడికి మంచి చేయడం కాబోలు వాడికి చెడు చేస్తుందంట. ఇది మన శాస్త్రంలో నిద్ర గురించి చెప్పిందండి. చాలా జాగ్రత్తగా వినండి. మరి ఆలోచించుకోండి మీరు. ఈ రోజుల్లో ఎవరైనా కానీ మీరు బయట కానీ చేసినట్లయితే ఎన్నింటికి పడుకుంటారండి ఎవరైనా కానీ? మ్యాక్సిమం 11, 12. అంటే దాని అర్థం ఏంటి? మన బాడీకి, మన దేహానికి ఆ రోజంతా మనం ఏదైనా పని చేసినప్పుడు ఆలోచనలు అయినా కానీ అది 9 నుంచి 12 గంట మనం నిద్రపోతే ఆ నిద్రలో వాటన్నిటిని కూడా అరేంజ్ చేసుకుంటుంది మన దేహం. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే రిపేర్ చేసుకుంటుంది. కాలేయంలో, హృదయంలో, మూత్రపిండాలలో ప్రాబ్లం ఉంటే రిపేర్ చేసుకుంటుంది. ఏదైనా మానసికంగా స్ట్రగుల్ అయినా కానీ మెంటల్ అడ్జస్ట్మెంట్ కూడా జరుగుతుంది ఆ టైంలో. ఆ టైంని మనం తప్పించేసేసి పడుకోవడమే 11, 12, 1 గంట అయిందంటే అప్పుడు ఏం జరుగుద్ది? మైండ్లో ఏదైతే స్టోర్ అయ్యి ఉన్నాయో అవి అడ్జస్ట్ అవ్వవు. తర్వాత రోజు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అందుకే చాలామంది మెంటల్ డిస్టర్బెన్సెస్, మెంటల్ సూసైడ్స్, ఆ టార్చర్ భరించలేక సూసైడ్స్. ఏంటి ఆ టార్చరు? మానసికంగా ఉన్నటువంటి ఆ వ్యధ. భౌతికంగా చూసినట్లయితే ఒక సాత్వికమైన ఫుడ్ ఇస్తే అది వాళ్ళు నోట్లకు కూడా వెళ్ళదు వాళ్ళకి.
వాళ్ళకి కావాల్సింది ప్యాషన్, రజోగుణమైనటువంటి ఫుడ్ వాళ్ళకి కావాలి. ఒక జంతువుని చంపి దాన్ని స్లైసెస్లుగా మార్చేసి దాని పట్ల పూర్తి రజోగుణంగా మార్చి మనకు చెప్తారు. ఎవరైతే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయో వాళ్ళ ఆలోచనలు కూడా అలాగే ఉంటాయండి. తమో గుణంగా ఉంటాయి. మీరు చూడండి కొంతమంది రిలీజియన్ పీపుల్లే అంటే మాకు ఒక రకమైన దేవుడు ఉంటారు, మేము ఒక దేవుని నమ్ముతాము అనుకున్న వారు వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ చూడండి. ఏం చూడనవసరంలా. యానిమల్ కిల్లింగ్, యానిమల్ ఇలాంటి వైన్ ఇలాంటివి ఉన్నాయంటే వాళ్ళ ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. ఎందుకంటే ఇది సనాతన జీవితం. అది ఒక రకమైన ఫుడ్డు అంటే తమో గుణంలో ఉన్నటువంటి ఫుడ్డు, ఎస్పెషల్‌గా మాంసం. అది ఎవ్వరు తీసుకున్నా గానీ, అది నువ్వు నీ మనసుతోటి నేను ఒక దేవుడిని పూజిస్తున్నానండి, మా దేవుడికి ఇలా చెప్పారని తినమన్నా గానీ, దీని అర్థం ఏంటంటే, మిరపకాయ మా దేవుడిని పూజిస్తే తియ్యగా మారిపోదు. ఉప్పు మా దేవుడిని పూజించడం మాత్రం తియ్యగా మారిపోదు. ఉప్పు ఉప్పులాగే ఉంటుంది. అలాంటి ఫుడ్ అలాంటి లక్షణాలే ఇస్తాయి. అది ప్రకృతి ధర్మం అయ్యా. చాలామంది అలా చెప్పి అలా తింటారు. ఏది పడితే అది. మా దేవుడు ఇలా చెప్పాడు, తినమని చెప్పాడని. వాళ్ళ ప్రవర్తన మీరు చూడండి. వాళ్ళు ఎలా ఉంటారంటే, చాలా కట్టరుగా ఉంటారండి. అరే! వేరే వాళ్ళు ఏదన్నా బాధపడుతున్నా గానీ, "నువ్వు మమ్మల్ని నమ్ముకోవట్లేదు. అందుకే మీకు ఇలా జరుగుతుంది పో." ఇలాంటి భావాలు ఎప్పుడొస్తాయి? వేరే వాడి బాధను అర్థం చేసుకోకుండా, వాడికి తగ్గట్టుగా చెప్పకుండా, వాడికి తగ్గట్టుగా మనం సపోర్ట్ చేసి స్లోగా వాని యొక్క భక్తి జీవితం ముందుకు తీసుకొని రాకుండా, నేను చెప్పిందే అంతా ఉండాలన్న భావాలు ఎక్కడి నుంచి వస్తాయంటే, ఇలాంటి తమోగుణ లక్షణాలు అవన్నీ. ఎందుకోసంటే వాళ్ళు తినే ఫుడ్ హ్యాబిట్స్‌లోనే అలా ఉందది. ఇంకా వాళ్ళు ఎవరిని ఏది కొలిచినా, ఎవరిని నమ్ముకొని ఏది చేసినా గానీ వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు. ఎందుకంటే బేసిక్ రూల్ తప్పారు వాళ్ళు ప్రకృతి నియమం. సో, అందుకే భగవంతుడు ఇక్కడ అంటున్నారు, నా అతి అశ్నతస్తు. అతిగా దీన్ని ప్రవర్తించకూడదు. అతిగా అంటే మనకు తినకూడని ఫుడ్ ఏదైతే ఉంటుందో, అది ప్రొహిబిట్ చేసిన ఫుడ్ ఉంటుందో అది తినకూడదంతే. ఎస్పెషల్‌గా మాంసం. తర్వాత ఇంకొకటి అదేంటంటే, సరే తినే ఫుడ్ అనేది ప్రసాదమేనండి అని ఎక్కువగా తీసుకున్నా కానీ మన బాడీ తీసుకోదు. అందుకే ఫుడ్ ఎలా తీసుకోవాలో మనకు శాస్త్రంలో చెప్తారు. ప్రభుపాల్ వారు రాస్తారు ఈ కామెంటరీలో. మనకు ఫుడ్ అంట మన స్టమక్ ఇంత ఉంటే అందులో 50% మనం ఫుడ్‌తో నింపాలి. మనం ఏదైతే ఐటెమ్స్ తీసుకుంటున్నామో 50% నింపాలండి. 100% నింపకూడదు. కొంతమంది కొన్ని సార్లు నేను చూస్తాను. అఫ్‌కోర్స్ ఇది అపరాధం అవుద్దేమో ఇలా చూడటం. బట్ నేను అబ్జర్వ్ చేసినట్లయితే కొంతమంది రోటీలు ఇక్కడి వరకు తింటారు. ఇక్కడి వరకు. ఈ రోటీలు మీద బయట వాళ్ళని ఇక్కడి వరకు. ఇంక మాట్లాడడంలో ప్రభుజీ మాటలు కూడా రావు. ఇక్కడి వరకు ఎండిపోద్ది ఫుడ్ మొత్తం. ఎందుకంటే ఐటెమ్స్ అంత బాగున్నాయి. ఇక్కడ మనకు అలా చెప్పలేదు. 50% తినాలి. తర్వాత 50% మన స్టమక్‌ని ఫుడ్‌తో నింపిన తర్వాత 25% వాటర్‌లో ఉండాలి. మిగిలిన 25% ఎయిర్ ఏమి ఉంచకూడదు. అలా ఫ్రీ స్పేస్ ఉంచాలి. అలా ఎయిర్, వాటర్, ఫుడ్ ఉన్నప్పుడు ప్రాపర్‌గా డైజెస్ట్ అవుద్దండి మన ఫుడ్ మనం తీసుకున్నా గానీ. అది బాడీకి నరిష్మెంట్ కూడా ఇస్తుంది. లేదంటే లోడ్ పడేస్తే మొత్తం ఫుడ్‌తోనే పడేసిన తర్వాత ఏదైనా మెషిన్ అయినా చూడండి. ఎక్కువగా లోడ్ వేస్తే అది సరిగ్గా ఆపరేట్ చేయదు. సో, సగం ప్రాబ్లమ్స్ అక్కడి నుంచే వస్తాయి మనకు. ఎవ్వరైనా కానీ కేవలం ఇది ఫాలో అయితే వాళ్ళ దేహం బాగుంటుంది. దేహం బాగున్నప్పుడు మానసిక చింతన, ఆలోచన కూడా నిజానికి ఏదైనా గొప్ప ప్రాబ్లమ్ వచ్చినా కానీ వాడు దాన్ని తీసుకోగలుగుతాడు. అసలు ఇప్పుడున్న సమస్య ఏంటో తెలుసా అండి? అసలు ఎవరైనా ఏదైనా ఒక ప్రాబ్లమ్ ఏదైనా వచ్చిన తర్వాత అసలు ఆ ప్రాబ్లమ్ కూడా తీసుకోలేకపోతున్నారు ఎవరు. హరే కృష్ణ. ఒక్క నిమిషం అండి. ఇక్కడ పద్మావతిని ఎవరు జాయిన్ అయ్యారేమో 2 ఐడీలో ఉన్నారు. వాళ్ళు ఎవరైనా అన్‌మ్యూట్ చేసి ఇంట్రొడ్యూస్ చేసుకోగలుగుతారా? అంటే కొంచెం సెక్యూరిటీస్ కారణంగానే అడుగుతున్నాను. ప్రభుజీ ఓకే. నాదండి ఒకసారి కట్ అయిందని మళ్ళీ జాయిన్ అవ్వానండి. ఓకే. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ. సో, ఏం చెప్పుకుంటున్నామండి? ఏదో చెప్తూ ఆగమన్నా. ఎవరైనా చెప్తారా? ఎక్కడ స్టాప్ చేశాను నేను? ఏదో టాపిక్ చెప్తా. ఫుడ్ గురించి ప్రభుజీ ఎక్కువ తీసుకోకూడదు ఫుడ్ అని. కరెక్ట్. సో, ఎవరైనా కానీ ఫుడ్ కానీ నియమితంగా మనకు నేను ఒకసారి చెప్పాను ఎస్ఎస్ఆర్ అని. సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ బుక్ మీరందరూ చదువుతున్నారు. దానికి ఇంకో కోడ్ కూడా చెప్పాను. ఎవరైనా చెప్తారా? ఎస్ఎస్ఆర్ అంటే ఏంటో? మనం ఈ భౌతిక ప్రపంచంలో ఏ పని చేసినా కానీ ఈ నియమం ఫాలో అయితే చాలండి. ఎస్ఎస్ఆర్. ఎస్ అంటే శాంక్షన్. ఈ పని శాంక్షన్ అయిందేనా? ఉదాహరణకి ఫుడ్డే తీసుకుందాం.
ఈ ఫుడ్ మనుషులకు శాంక్షన్ చేసిందేనా? పత్రం పుష్పం ఫలం తోయం వెజిటేరియన్ ఫుడ్ శాంక్షన్. నెక్స్ట్ శాంక్టిఫైడ్ అంటే మళ్ళీ ఫుడ్ ఏదో ఎగ్జాంపుల్ తీసుకుందాం. దాన్ని భగవంతుడికి అర్పించి భోగంగా మార్చాం, ప్రసాదంగా మార్చాము. ఓకే, శాంక్టిఫైడ్ కూడా అయింది. తర్వాత అంటే రెగ్యులేషన్ అంటే ఓకే, అది శాంక్షన్ అయిన ఫుడ్డే, భగవంతుడి భోగం పెట్టి ప్రసాదంగా మార్చుకుందే, ఇంకా రెగ్యులేషన్ లేకుండా ఎంత పెడితే అంత తినేస్తానా? నో, రెగ్యులేటెడ్ టైంలో తినడం, రెగ్యులేటెడ్గా ఎంత కావాలో అంత తీసుకోవడం, ఇలా చేయాలన్నమాట. ఇలా కానీ చేసినట్టయితే ఎవరైనా, అది ఏ పనైనా కానీ, మీరు చూడండి, అసలు భౌతిక ప్రపంచంలో చాలామంది ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని తీసుకోవడానికి రెడీగా లేరు. కానీ నియమాలు కానీ ఫాలో అయితే వాటిని ట్యాకిల్ చేయడమే కాకుండా ఇంకొకరి ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేసేంత స్థితికి వెళ్ళిపోతారు. ఇది గొప్ప సూత్రం మనకు భగవంతుడు చెప్పింది. నా అతి అస్నతస్తు యోగో స్థి నా చైకాంతం అనస్నత నచ అతి స్వప్నశీలస్య జాగ్రత్త నైవచ అర్జున. నిద్ర గురించి కూడా చెప్పారు భగవంతుడు. ఎవరైతే సూర్యోదయం తర్వాత పడుకుంటారో, మీకు సంగతి తెలుసా? దరిద్రపు దేవత, దరిద్రానికి కూడా ఒక దేవత ఉంటారండి. ఆవిడ ఎవరో గారు, మాయాదేవి మనకు మాయ చేతులు బంధించేలాగా చేయడం అనమాట. ఏం చేస్తారో తెలుసా? మన పాదాలకు వచ్చి మసాజ్ చేస్తారంట ఎవరైనా పడుకుంటే సూర్యోదయం తర్వాత. ఎందుకు చేస్తారు తెలుసా మసాజ్? ఆ పాదాల ద్వారా మనకు ఈ భౌతిక ప్రపంచంలో ఎవరైనా అన్ని రకాల తప్పులు, కొన్ని శిక్షలు ఉంటాయి. ఎవరైనా తప్పులు చేసినా కానీ కొన్నిసార్లు ఆ తప్పులు ఎవరి తప్పేదేమో అర్థం కాకుండా ఉంటాయి. అంటే అనుకోకుండా చేస్తారు తప్పులు, వాళ్ళు కావాలని చేయరు తప్పులు, కానీ అవి తప్పులు జరిగిపోతాయి. అప్పుడు ఆ శిక్ష ఎవరికి వేయాలి అన్నప్పుడు ఆ శిక్షని వీళ్ళ అకౌంట్లో వేయండి అనేస్తారు. ఎవరి అకౌంట్లో? ఎవరైతే సూర్యోదయం తర్వాత కూడా పడుకుంటారో వాళ్ళ అకౌంట్లో పడిపోతాయండి. కాబట్టి సరే, మనం శాస్త్రాలు ఉన్నప్పటికైనా కానీ అట్లీస్ట్ మనము నిద్రపోతున్నప్పుడే ఎలాంటి సందర్భంలోనైనా కానీ, అంటే ఏ రోజునైనా కానీ మన నిద్ర 6 గంటలకు మించి ఉంచుకోకూడదు. కొందరికి ఆరోగ్యరీత్యా 7 గంటలు అవసరం అవుతుంది. మామూలుగా ఇన్ జనరల్గా నార్మల్గా హెల్తీ కండిషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా 6 అవర్స్, అట్ మ్యాక్సిమం 6.5 అవర్స్ టు 7 అవర్స్. 6 గంటలు, ఇది 6:30, మ్యాక్స్ 7 అవర్స్, 7 గంటలు. అంతకు మించి దాటిందంటే మన దేహం తమోగుణం ఆవరించుద్దండి. తమోగుణం ఆవరించడం అంటే మనకి అర్థం చేసుకోలేము, మనకి ఎవరు చెప్పినా ఏమి వంట పట్టదు. ఏదో మన దేహమైన దేహాత్మ బుద్ధిలో ఉంటుంది. దేహాత్మ బుద్ధి అంటే ఏదో ఆకలేస్తుంది కాబట్టి తినేయాలి, అది కూడా కొంచెం స్పైసీ ఫుడ్ అయితే బాగుంటుంది, ఎప్పుడు నిద్రస్తే అప్పుడు పడుకోవడం, ఏది పడితే అది చేయడం, ఒక రాగాన ఏది చేయాలో మనసు రాకపోవడం, ఇది తమగుణ లక్షణాలు అంటే లేజీనెస్ అంటారు. లేజీనెస్ ఈ లక్షణం మనం ఆవరించేస్తుంది. కాబట్టి నిద్ర కూడా ఇలా ఉండాలి. తిండికి నిద్రకి చాలా లింక్ ఉందండి. ఎవరైతే ఫుడ్ని ఎక్కువగా తింటారో వాళ్ళకి రాత్రిపూట కళలు వస్తూ ఉంటాయి, ఎక్కువ కళలు వస్తూ ఉంటాయి. ఎవరైతే నియమితంగా తింటారో వాళ్ళకి డ్రీమింగ్ కొంచెం తగ్గుద్ది, ఆలోచనలు, కళలు కొంచెం తగ్గుతాయి. అండ్ ఇంకొకటి, మనము ఎవరైనా కానీ చాలామంది అంటారు ఎర్లీ మార్నింగ్ లేయాలని. ఎర్లీ మార్నింగ్ లేయడం మంచిదే అని చాలామంది కొంతసారి 3ంటికి లేస్తారు, 4ంటికి లేస్తారు, ఆ తర్వాత రోజంతా పడుకుంటారు. ఏంటయ్యా ఇలా చేసామంటే, మీరు చెప్పారు కండి ఎర్లీ మార్నింగ్ లేయమన్నది, అందుకే మేము లేచాము, లేయడం వల్ల మాకు సరే నిద్ర లేకుండా పోయింది, అందుకే రోజంతా పడుకుంటున్నాం. ఎర్లీ మార్నింగ్ మాత్రం లేస్తాం, అంత మాత్రం ఎందుకు లేయడం దేనికి? రోజంతా నీ పనులు చేసుకుంటే అలా పడుకుంటే అది ఇంకా అంతకన్నా తమ్ముగుణం. ఎవరైనా కానీ ఎర్లీ మార్నింగ్ లేయడం మీద ఫోకస్ పెట్టాలనుకున్న ఎవరైనా కానీ వాళ్ళు తీసుకోవలసిన మొట్టమొదటి నిర్ణయం ఎర్లీ మార్నింగ్ లేయడం మీద కాదు, ఎర్లీగా పడుకోవడం మీద. మనం కానీ ఎర్లీగా కానీ పడుకుంటే న్యాచురల్గానే ఎర్లీ మార్నింగ్ లేస్తామండి. కానీ చాలామంది ఇక్కడికి జంప్ అవుతారు, ఎర్లీ మార్నింగ్ లేయడం. మనకి ఎవ్వరికి ప్రాసెస్ అవసరం లేదండి, నువ్వు ఇలాంటి పనులు చేసిన తర్వాత, ఇంత కష్టపడ్డ తర్వాత, ఇంత చేసిన తర్వాత నీకు ఆఫీసులో ఇంత ప్రమోషన్ వస్తుందా అని చెప్తారు ఎవరైనా. మనందరి దృష్టి వెంటనే ప్రయోజనం మీద పోద్ది, ప్రమోషన్ మీద పోద్ది. మంచిదే ఇన్స్పిరేషన్, ఆ ఇన్స్పిరేషన్ అనేది తీసుకొని మనం యాక్టివిటీ మీద ఉంచాలి, మన ప్రొసీజర్ మీద. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కృష్ణ ప్రేమ కావాలి, అందరికి వైకుంఠ గోలోక ధామాలు కావాలి, అందరి దృష్టి అక్కడే ఉంటుంది. కానీ ప్రొసీజర్, అది ఇన్స్పిరేషన్ తీసుకోవడం మంచిదే, కానీ ఇక్కడ ప్రొసీజర్ మీద కూడా మనము ధ్యాస అనేది ఉంచాలి. అలా లేని పక్షాన్ని ఏం జరుగుతుందంటే, ఐఐటీలో ఫస్ట్ ర్యాంక్ రావాలనుకున్న వాడు కళగానే మిగిలిపోతుంది.
నిజం చెప్పాలంటే ఈ కలియుగంలో ఐఐటీలో ఫస్ట్ ర్యాంక్ రావడం కన్నా కూడా వైకుంఠ గోలోక ధాములకు వెళ్ళడం ఈజీ అండి. వైకుంఠానికి వెళ్ళడం చాలా ఈజీ, వైకుంఠ గోలోక ధామాలకి. అంత క్రిటికల్గా క్రియేట్ చేశారండి ఇక్కడ సిచ్యువేషన్ భౌతిక ప్రపంచంలో. అసలు స్టూడెంట్స్కి ఎక్కడ అసలు అంత కష్టంగా బతకాల్సిన అవసరం ఏంటి? హ్యాపీగా బతకండి, హ్యాపీగా ఉండదంతా ఉండండి. గెట్ అవుట్ ఆఫ్ దిస్ మెటీరియల్ వల్ల లేదు, నీ ఈ భౌతిక ప్రపంచాన్ని ఛేదిస్తామంటారు. ఛేదించడం మంచిదే ఒక లెవెల్ వరకు, అది కృష్ణుడు మనకు అనుగ్రహించినంత వరకు. వాళ్ళు నిద్రను డిస్టర్బ్ చేసుకుంటారు, ఫుడ్ని డిస్టర్బ్ చేసుకుంటారు, రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఉండదు. అన్నీ డిస్టర్బ్ అయిన తర్వాత ఏమొచ్చాయంటే మాకు బ్యాంకులో పైసలు నిండుతున్నాయి, డబ్బులు నిండుతున్నాయి, అది చాలు మాకు. ఎంత ఫులిష్గా తయారయ్యారంటే జనాలు. అందుకోసమని ఇక్కడ చెప్పారు, ఏది కూడా నువ్వు అతిగా ప్రవర్తించకూడదు, అది అతిగా చదివినా కూడా ఇదే ఇలాంటి సమస్యలు వస్తాయి. అది ఈ శ్లోకంలో చెప్పారు అనమాట. ఓకే, ఇవాళ మనం 17వ శ్లోకంకి కూడా చర్చించుకుందాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి. ఇందాక ఈ శ్లోకాలు ఏం చెప్పారు? అతి పనికిరాదన్నారు. మరి అతి పనికిరానప్పుడు మన తిండిని కానీ నిద్రని కానీ మరి ఏ విధంగా చేయాలి? వాటిని అతిగా లేకుండా ఏ విధంగా చేయాలి? అది ఈ శ్లోకంలో చెప్తున్నారు. 6.17 యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. మీరు ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ చదవండి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, హరే కృష్ణ చదవండి. యుక్తాహార విహారస్య యుక్త చేష్ట కర్మసు యుక్త స్వప్న విభాగస్య యుక్త దుఃఖః. యోగో భవతి దుఃఖః. హరే కృష్ణ. హరే కృష్ణ. వీళ్ళకి కిడ్స్ క్లాస్లో ఈ శ్లోకం అయింది అనుకుంటా, అందుకే చాలా చక్కగా చదువుతున్నారు. వెరీ నైస్, వెరీ నైస్, చక్కగా చదివారు. ఓకే, ఇంకెవరైనా చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. హరే హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నవబోధస్య యోగో భవతి దుఃఖః. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, అనువాదం. తినడం, నిద్ర, వినోదం మరియు పని వంటి అలవాట్లను క్రమబద్ధంగా, ఇది ఇంపార్టెంట్, క్రమబద్ధంగా ఉంచుకునేవాడు యోగాభ్యాసం ద్వారా అన్ని భౌతిక బాధలను తగ్గించుకోగలడు. ఇక్కడ ఒక లైన్ ఉంది, గుర్తుపెట్టుకోండి అందరూ. యోగో భవతి దుఃఖః. దుఃఖః అంటే దుఃఖాలన్నీ హరించేస్తుంది ఈ యోగం. ఏంటా యోగం? హిమాలయాలకి వెళ్ళి తపస్సు చేసే యోగం చెప్పారు ఇక్కడ? లేదండోయ్, భగవంతుడు చాలా మన లెవెల్, బేసిక్ లెవెల్కి వచ్చి చెప్పాడు ఆ యోగం గురించి. ఏంటా యోగం తెలుసా? టైంకి తినండి, సరైన ఫుడ్ తినండి, టైంకి లేయండి, టైంకి పడుకోండి. చేసే పనుల్లో కూడా
మీకు ఎంతవరకు క్యాపబిలిటీస్ ఉందో అంతవరకు చేయండి. ఎందుకయ్యా దేహాన్ని ఎంత కష్టపెట్టుకుంటారు? ఆ విధంగా ప్రవర్తించండి. మీరు నిజంగా భక్తి చేయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. దుఃఖః బేసిక్‌గా చెప్పాలంటే భక్తి ఎవరు చేస్తారంటే, ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ నుండి, ఎప్పుడు భౌతికంగా ఏదో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరు భక్తి చేయలేరండి. ఒక పట్టమడి జపమాల పట్టుకుని హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, రామ రామ, హరే హరే. కన్‌స్ట్రక్షన్ కోసం వాడు రేపు వస్తా అన్నాడు. ఇంకా వాడు రాలేదు. మానసికంగా అంత ప్రెషర్ ఇచ్చావు నువ్వు, లోడ్ ఇచ్చావు. నువ్వు భక్తి చేయడానికి వచ్చినా కానీ మనసుని నిన్ను అంత విధంగా డిస్టర్బ్ చేస్తుందంటే నువ్వు దాని పట్ల ఎంత అబ్జర్వ్ కాకపోతే అది అంత డిస్టర్బ్ చేయదు. ఇంకొంతమంది అంటారు, ఇప్పుడే ఎందుకమ్మా భక్తి, ముసలోళ్ళం అయిన తర్వాత చేసుకోవచ్చులే. నువ్వు జీవితాంతం నీ దేహాన్ని పిచ్చిగా ఉపయోగించావు. ఇప్పుడు కాసేపు కూర్చోమంటే మోకాలు నొప్పులండి. హరే కృష్ణ 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 హరే హరే. గొంతు కూడా నొప్పి వస్తుందండి. ఇన్ని నొప్పులతో నువ్వేం చేస్తావు ఇంకా భక్తి? కాబట్టి భగవంతుడు డైరెక్ట్గా ఆ స్టెప్కి జంప్ అవ్వట్లేదండి. అంత చక్కగా చెప్పాడు చూడు. యుక్తాహార విహారస్య, మన ఆహారము విహారము. ఆహారం విహారం. ఆహారం అంటే తీసుకునే ఫుడ్. విహారం అంటే మనం బయట విహరించేటువంటి ప్రదేశాలు కానీ, మనం నడిచే తీరు, మనం మాట్లాడే తీరు, ఈ రెండు కూడా కొంతమంది విచ్చలవిడిగా విహరిస్తారండి. ఏంటంటే ప్రతి వారానికి 2 రోజులు ఎక్కడికో అన్ని చోట్లకి తిరిగి వస్తూ ఉంటారు. అన్ని విహారాలకు వెళ్తూ ఉంటారు. ప్రపంచం అంతా చుట్టూ రావాలంటారు. అలా ఓవర్గా చేసినా ఏం జరుగుతుంది? అలా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తిని, ఏ వాటర్ పడితే ఆ వాటర్ తాగితే బాడీ ప్రాబ్లం వస్తుంది. మనం ఏదో కూడబెట్టుకుని చిన్న చితక డబ్బులు అవి కూడా వెళ్ళిపోతాయి. అందుకే యుక్తాహార విహారస్య. యుక్త అంటే ఇక్కడ రెగ్యులేటెడ్ అంటే నియమంగా చెయ్యడం. యుక్త ఆహారం. ఎవరి లైఫ్ స్టైల్ ఎందుకండి, మన లైఫ్ స్టైల్ మనం చూసుకుందాం. గత నెల నుంచి, లేదా గత వారం నుంచి, లేదా గత ఏకాదశి నుంచి ఏకాదశి వరకు, గత 10 రోజుల నుంచి మనం ఎవరైనా 2 పూటలు తింటే 2 పూట్ల, 3 పూటలు తింటే 3 పూట్ల, టైంకి ఎవరైనా తింటున్నామా? లేదు. సెలెక్టెడ్ ఫుడ్, నియమితమైనటువంటి ఫుడ్, అది ప్రసాదంగా తీసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న అందరూ అది కరెక్టేలే. సెలెక్టెడ్ ఫుడ్ ఎవరైనా తీసుకుంటున్నారు? లేదు. మనకు నచ్చిందల్లా భగవంతుడికి ఇదిగో ఆఫరింగ్ చేసి తీసుకుంటూ ఉంటాం. అలా కాదండి, సెలెక్టెడ్ ఫుడ్ ఉండాలి. ఫుడ్ కూడా ఎలా ఉండాలి మనకు భగవద్గీతలో వస్తుంది, 17వ అధ్యాయంలో వస్తుంది, చెప్తాను సాత్వికమైన ఫుడ్ ఏంటేంటో. బేసికల్గా ఇదే ఆకుకూరలు, వెజిటేబుల్స్, పాలు, పండ్లు, ఇలాంటివి. ఇలాంటి ఎండాకాలం వచ్చినప్పుడు ఫ్రూట్స్, వాటర్ మిలన్, కోకోనట్. సో ఇలాంటి ఫుడ్ని మనం రెగ్యులేటెడ్గా ఇచ్చినప్పుడు న్యాచురల్గానే మన బాడీకి డిమాండ్ చేయదండి. ఇంకా సాటిస్ఫై అయిపోద్ది బాడీ చాలా సంతృప్తిగా ఉంటుంది. మనము ఎలాంటి జోన్లోకి వెళ్తున్నామంటే ఫుడ్ ఇచ్చినా కానీ మన దేహం సంతృప్తి పడనట్టు జోన్లోకి వెళ్తున్నాం. అది మీరు చూడొచ్చు కూడా. మీరు చూడండి, ఎవరైనా బాగా స్పైసీగా ఏదైనా ఒక ఫుడ్ బయట మీరు చూడొచ్చు, బిర్యానీస్, అది వెజ్ బిర్యానీ అయినా కానీ ఎలా చేస్తారంటే అన్ని మసాలాలు అది ఇది బీభత్సంగా దట్టించేస్తారు. అది మేము ట్రైన్లో వెళ్తున్నాడు, బయట ఎవరైనా తింటున్నా ఆ ఘాటుకి ముక్కులు పగిలిపోయే విధంగా ఉంటుంది. వాడు దాన్ని ఏకంగా నోట్లో పెట్టుకొని తినేస్తూ ఉంటాడు. అసలు అది ఎంత మరి అలా ఫుడ్ ఎవరైనా తిన్నప్పుడు మీరు చూడండి, బాడీ సంతృప్తి చెందకపోవడం లక్షణాలు ఏంటంటే డిమాండ్ చేస్తుంది. ఇంకా డిమాండ్ చేయడం అంటే ఇంకా తిను, ఇంకా తిను అదొకటి అడుగుతుంది. తర్వాత ఆ తిన్న తర్వాత కూడా బీభత్సమైన వాటర్ని అడుగుతుంది. అది డైజెస్ట్ అవ్వాలంటే లోపల వాటర్ ఖచ్చితంగా పడాలి. ఒక మిషన్కి ఏదన్నా వాటర్ వేసి అది కూడా కావాలి. వాటర్ని డిమాండ్ చేస్తుంది. తర్వాత వాడు ఏదో చల్లబడడం కోసం ఇంకేవో స్ప్రైట్లు, కూల్ డ్రింక్స్, అదని ఇదని కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటాడు. అలా బాడీ సంతృప్తి చెందదండి, డిమాండ్ ఇంకా చేస్తూ ఉంటుంది. దీనికి సరే వాడంతా అంతటితో ఆ పని ఏదో ఆ యాక్టివిటీ అంతటితో అయిపోయింది అనుకుంటే ఇంకా అంతటితో వదిలేస్తాడా? మళ్ళీ తర్వాత రోజు అదే ఇంకా డిమాండ్, అది ఇంకా ఎక్కువ డిమాండ్ చేసేది. అప్పుడు మన టంగ్ అండ్ బెల్లి ఇంకా ఎక్కువ, ఇంకా మొన్న ఇచ్చే కదా చాలా టేస్ట్గా ఉంది, ఇవాళ కూడా ఇంకా ఎక్కువ తిను అంటే దేహం సంతృప్తి పొందదు. కానీ ఎప్పుడైతే మనం యుక్తాహార భగవంతుడికి అర్పించినటువంటి భోగాన్ని దాన్ని ప్రసాదంగా నియమితమైన సమయంలో నియమితంగా భగవంతుడికి చింతలు ఇది ప్రసాదం అని తీసుకుని తింటున్నప్పుడు, తీసుకునే ప్రతి బైట్ మనం చేసి మనం నమ్మిలి తింటున్న ప్రతిదీ చాలా ఆస్వాదిస్తూ తినొచ్చు. ఇది ప్రసాదం అని
అది మన దేహానికి చాలా నరిష్మెంట్ ఇస్తుంది, సాటిస్ఫై కూడా అవుద్ది. ఎక్కువ డిమాండ్ చేయదండి. మనం యాజిటేట్ చేయకపోతే మన దేహం ఎప్పుడు డిమాండ్ చేయదు, మనం యాజిటేట్ చేస్తేనే డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా విహారాలు కూడా. మనం ఎప్పుడో మన డ్యూటీ మనం చూసుకుంటున్నప్పుడు నెలకోసారో లేదా వీలైతే దగ్గరలో ఉంటే టెంపుల్ కానీ రోజుకి ఒకసారి వెళ్ళినా కానీ అలాంటి విహారాలకి వెళ్తే అది ఆధ్యాత్మిక విహారాలు వెళ్తుంది. దాని ద్వారా మనసు కుదుట పడుతుందండి. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా చేసేది ఒకటే, హరినామ శ్రవణం చేస్తాం, హరికథని వింటాం, భగవంతుడి దర్శనం తీసుకుంటాం, మనసు ఖచ్చితంగా స్వంతం పడుద్ది. కానీ అలా కాకుండా ఆ విహారం కాస్త ఇంకొక విహారంగా మారిపోయిందంటే భౌతికమైన విహారంగా. ఆ లోయలు చూస్తే అలా బాగుంటుంది, ఆ సముద్రానికి ఆ సముద్రం ఒడ్డుకి వెళ్ళి ఆ షిప్పులు అలా ప్రయాణించాలి, ఇలా ప్రయాణించాలి, అలా ఈ విధంగా చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే అది ఎప్పటికీ ఎడతెగనవు. అవి ఎప్పటికీ ఎడతెగకుండా వస్తుంటే ఆ కోరికలు మనం ఒక కోరికను సాటిస్ఫై చేసి 10 కోరికలుగా మారిపోద్ది. వాటిని సాటిస్ఫై చేయలేక జీవితాంతం. అందుకే ఇక్కడ యుక్తాహార విహారస్య, ఆ విహారం కూడా రెగ్యులేటెడ్గా చెయ్యి. మీరు చూసినట్లయితే మీరు హరిదాస్ ఠాకూర్ చూసినట్లయితే ఆయన నిరంతరం భగవన్నామ శ్రవణం చేస్తూ ఒక నిమిషం కూడా పడిపోవడానికి కొన్నిసార్లు అయితే రోజంతా శ్రవణం చేస్తూనే ఉంటారు. మన గోస్వాములు 2 గంటలే పడుకుంటారు, ఒక్కోసారి అది కూడా పడుకోరు. ఎందుకు? నిద్రాహార విహారకాది విజితవు. వాళ్ళు కాంకర్ చేశారు అలాగా. వాళ్ళు ఒక్క రోజులో చేయలే, అది ఒక్క రోజులో కుదరని పని అది. వాళ్ళు స్లోగా భగవంతుడి పట్ల అట్రాక్షన్ని పెంచుకుంటూ ఆ స్టేజ్కి వెళ్ళారు వాళ్ళు. సో మనం ఆ స్టేజ్కి ఉండాల్సిన అవసరం లేదండి. అట్లీస్ట్ మనం చేస్తున్న వాటిని రెగ్యులేటర్గా చేయకపోతే అది మన లింగం కిందికి దిగజారుస్తుంది. ఏ ఫుడ్ మన బాడీ నరిష్మెంట్ చేస్తుందో అదే ఫుడ్ మన బాడీ నాశనం చేసే లెవెల్కి వెళ్ళిపోతుంది. ఏ నిద్ర మన బాడీకి మంచిగా హ్యాపీగా ఇస్తుందో, నరిష్మెంట్ జరుగుతుందో అదే నిద్ర మనిషిని సర్వనాశనం చేస్తుంది. సో అందుకే ఇక్కడ చెప్పారు, నువ్వు భక్తి అనే లెవెల్కి రావాలంటే ఫస్ట్ ఒక బేస్మెంట్ ఉండాలి నీకు. ఆ బేస్మెంట్ ఇది. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. అన్ని దుఃఖాలు నాశనం చేస్తుందండి. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ విధంగా ఎవరైనా ఫాలో అయితే సెన్స్ గ్రాటిఫికేషన్, ఇంద్రియ భోగం అన్న మాటకి తావే లేదండి, తావే లేదు. ఎందుకు? మనం ఏ తిన్న ప్రసాదం తీసుకుంటాం, బయట ఏదో ఐస్ క్రీమ్ కనిపించింది, మన రోడ్డు మీద నడుస్తున్నాం, అది తినాలని కోరిక వచ్చింది, తిన్నాం ఖచ్చితంగా. ఎందుకు? అది ప్రసాదంగా, ఇప్పుడు తులసి లేదు, దాన్ని ప్రసాదంగా ఎలా ఆఫరింగ్ ఇస్తాం? ఇవ్వం, ఖచ్చితంగా ఆపేస్తాం. ఒకవేళ మరీ ఇంకా కోరిక బలంగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఇక బయట కోకోనట్ లేదా ఫ్రూట్స్ ఏమి ఉన్నాయి వాటిని కొనుక్కుంటాం, వెంటనే తినం. ఇంటికి వచ్చిన తర్వాత భగవంతుడికి ఆఫరింగ్ ఇచ్చి తింటాం. అంటే రెగ్యులేషన్ జరుగుతుంది ఇక్కడ. ఎప్పుడు పెడితే అప్పుడు మైండ్, ఎప్పుడు పెడితే అప్పుడు మైండ్కి నో చెప్పాం, టంగుకు నో చెప్పాం, కరెక్ట్ టైమింగ్లో ఇస్తున్నాం ఫుడ్. అలా టైమింగ్ని, యాక్టివిటీ అంటే టైమింగ్ని, క్వాంటిటీని ఆ రెండింటిని మెయింటైన్ చేయగలిగితే, కరెక్ట్ టైమింగ్లో ఇవ్వడం, కరెక్ట్ క్వాంటిటీలో ఇవ్వడం, అలా చేయగలిగితే కొంతకాలంలోనే మన దేహంలో మార్పులు వస్తాయండి. నిజం చెప్పాలంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల హాస్పిటల్స్లో ఉన్నటువంటి అన్ని రకాల పేషెంట్స్ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే అన్ని రకాల వ్యాధులు బేసిక్ స్టార్టింగ్ విత్ దిస్ ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవడం, లేయడం, ఎప్పుడు పడితే అప్పుడు ఎంత పడితే అప్పుడు తినడం, ఈ రెండిటి వల్లే. మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏ పేషెంట్ని అడిగినా వాడి రోగం దీంతోనే స్టార్ట్ అవుతుంది. సైకలాజికల్గా తినదరక్కపోవడం ఇలా బాడీలో డ్యామేజ్ జరుగుతుందంటే నిద్రలో లోపం, సరైన టైం పడుకోవడం లేకపోవడం, లేదు నిద్ర బాగానే పడుతున్నాడు అంటే అయినా కానీ ఉన్నాయి అంటే ఏది పెడితే అప్పుడు, ఎప్పుడు పెడితే అప్పుడు తింటున్నాడు, ఓవర్ క్వాంటిటీ, ఓవర్ డోస్. కొంతమంది పిల్లలు చూస్తున్నాను నేను ఇక్కడ, వాళ్ళకి ఒబెసిటీ అండి, చిన్న వయసులో 7 ఏళ్ల వయసు, 8 ఏళ్ల వయసు, 7 ఏళ్ల వయసుకి ఒబెసిటీ ఏంటండి? ఫుల్ షుగర్ వాళ్ళకి బాడీలో, అంత షుగర్. ఆ బర్గర్లు కానీ, ఐస్ క్రీమ్లు కానీ, ఇలాంటి ఇప్పుడు బయట చేసి ఏ ప్రాసెస్డ్ ఫుడ్ కూడా ఒరిజినల్ షుగర్ లేదు. ఒరిజినల్ షుగర్ అంటే ఆ షుగర్ కూడా వాడకూడదు, కలకండ అంటారు, అంటే గడ్డల్లో ఉన్నటువంటి షుగర్, అంత ప్రాసెస్డ్ షుగర్. ప్రాసెస్డ్ షుగర్లో ప్యూర్గా గ్లూకోజ్ కంటెంట్ ఉంటుంది కంప్లీట్గా. అది కానీ ఎవరైనా తిన్నారంటే అది రక్తంలో కలిసిందంటే ఎంత దారుణం అండి అసలు. అది యాక్చువల్గా చెప్పాలంటే అది విషాన్ని తీసుకున్నట్టు అండి. అది అంత నేమ్ అలా చెప్పకూడదు, అంత నేమ్ ఆఫ్ వాళ్ళు బయట నీట్గా గవర్నమెంట్ ఐఎస్ఐ మార్క్ అన్నీ వేసున్నప్పటికీ కూడా అది విషయాన్ని తీసుకున్నట్టే. వాళ్ళ కంప్లైంట్ ఇస్తే ఏమంటుందో తెలుసా?
ఇందులో ఏ పదార్థాలు ఉన్నాయో, ఇందులో ఏమున్నాయో మేము అంతగా ఆ ఐటెం పైన రాశామండి నీట్గా, మీరు అయినా తీసుకున్నారు, మీ ప్రాబ్లం అది అంటారు. మనమేం మాట్లాడలేం ఇప్పుడు. కరెక్టే, వాళ్ళ ప్రతి ఐటెం రాస్తారు నీట్గా, ఇందులో ఇన్ని కెమికల్స్ ఉన్నాయి, ఇంత ప్రాసెస్డ్ షుగర్ ఉంది, అయినా నువ్వు తీసుకున్నావు, నీ డబ్బులు పెట్టి అది కూడా మేము ఫోర్స్ చేసావు, నువ్వు నీ అంతా నువ్వు వచ్చావు, నీ పాకెట్లు తీసుకొచ్చి నువ్వు తీసుకుని తిన్నావు. సొసైటీ ఇప్పుడు అయితే ఎవ్వరు కూడా నీ ఆరోగ్యం గురించి ఎవ్వరు పట్టించుకునే వాళ్ళు లేరండి. ఇదివరకులా కాదు, వాడు ఏదైనా ఇస్తే మన చెడుకు కోరి ఎందుకుంటాడు, పైగా మన డబ్బులు ఇచ్చి తీసుకుంటాం, మంచిదే ఇస్తారు కదా మనం, ఇది అలా అనుకోవడానికి లేదండో ఇప్పుడు. ఎవరైనా కానీ దే విల్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ మనీ, ఇన్ యువర్ పాకెట్, నాట్ యువర్ హెల్త్. యూ డై, యువర్ డై. నీ చావు నువ్వు చావు, నాకు అనవసరం, నీ 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 పాకెట్లో డబ్బులు ఎంతనే అది నాకు కావాలంతే అని కూడా 100 మాటలు చెప్పొచ్చు, 1000 మాటలు చెప్పొచ్చు. మనకు ఉండాలండి సెన్స్, ఎలాంటి ఫుడ్ మనం తీసుకుంటున్నాం, ఎలాంటి ఫుడ్ వేరే వాళ్ళకి ఇస్తున్నాం, మనకు ఉండాలి సెన్స్. చాలామంది పిల్లల్ని ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ లెవెల్లో డ్యామేజ్ చేయడానికి తల్లులందరూ పూనకాలు తెచ్చుకొని చాలా పూనుకున్నారు అనమాట. తల్లులందరూ కూడా చాలామంది పిల్లల్ని నెక్స్ట్ లెవెల్లో డ్యామేజ్ చేయడానికి. ఏంటో తెలుసా, వాడు ఏడుస్తుంటే వాడు ఏడు భరించలేక ఫోన్లు ఇస్తారు వాడికి. సైకలాజికల్గా ఎంత డ్యామేజ్ జరుగుతుందంటే పిల్లలకి, చిన్న పిల్లల్లో చిన్న నెర్వ్స్ ఉంటాయండి. అంటే సరే, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మనకి ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ మనం గుర్తుండాలంటే న్యూరాన్స్ లింక్ అవుతాయండి. మనలో కొన్ని వేల కోట్ల న్యూరాన్లు ఉంటాయి, అవి ఎలా పెడితే అలా ఉంటాయి. మనం ఏదైనా ఒక విషయాన్ని చాలా కూలంకుషంగా వింటున్నప్పుడు న్యూరాన్లను ఒకదానికొకటి దగ్గరికి వస్తూ ఉంటాయి. దాన్ని బలంగా విన్నప్పుడు బలంగా లింకప్ అయిపోతాయి అవన్నీ కూడా న్యూరాన్స్. ఒక్కసారి లింక్ అయ్యాయంటే అవి మనసులోంచి ఇంకా పోవు, ఎప్పుడైనా మనం రికాల్ చేసుకుంటాం వాటిని. అది మెమొరీ యొక్క ప్రాసెస్ ఇలా జరుగుద్ది. చిన్న పిల్లల వయసులో చిన్న పిల్లల్లో ఆ న్యూరాన్స్ చాలా లేతగా ఉంటాయి, అవి చాలా యాక్టివ్గా ఉంటాయి. అందులో నువ్వు ఏది తీసుకున్నా కానీ చాలా తొందరగా ఫామ్ అయిపోతాయి, చాలా తొందరగా. వయసు పెరిగే కొద్దీ అలాంటి కనెక్షన్ ఫామ్ అవడం లేట్ అవుద్దేమో, కానీ చిన్న వయసులో చాలా తొందరగా ఫామ్ అవుతుంది. అలాంటి సమయంలో మళ్ళీ అలాంటి ఫోన్లు ఇస్తే, అలాంటి ఫోన్లలో ఏమన్నా భగవద్గీత చెప్తున్నారా, లేదా ఆధ్యాత్మికంగా నువ్వు ఎలా ఎదగాలో చెప్తున్నారా, లేదా మంచిగా ఎలా బతకాలో చెప్తున్నారా? నీ కళ్ళని, నీ బ్రెయిన్ని, నీ మనసుని ఎలా యాజిటేట్ చేయాలి, నువ్వు ఇంకా ఎలా అట్రాక్ట్ అవ్వాలి వాటికి, అలాంటి కంటెంట్ ఉంది. అలాంటి కంటెంట్ని తీసుకెళ్ళి వాడికి ఉగ్గుపాలు పోయాల్సిన వయసులో అలా మెదడులో నాన్న చెత్త ఇన్ఫర్మేషన్ డంప్ చేస్తున్నాం. దేనికోసం? వాడు గొడవ చేయకుండా పిల్లలన్నా గొడవ చేస్తారు, ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తారు. ఆ డిస్టర్బెన్స్లోనే, ఆ టేక్ కేరింగ్లోనే ఉంటుంది ఎఫెక్షన్. అవాయిడ్ చేయడానికి, నీ పనులు నువ్వు ఉండడానికి. తల్లులందరికీ అతి పెద్ద రోగం ఇది, చెప్తున్నాను. ఇది పిల్లలకి ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళంతటా వాళ్ళే విషయాన్ని ఇస్తున్నారు పిల్లలకి. ఎస్పెషల్లీ మొబైల్స్ చాలా పెద్ద డ్యామేజ్ అండి, చాలా పెద్ద డ్యామేజ్ నెక్స్ట్ జనరేషన్కి. ఎందుకంటే రీసెంట్గా ఒక సర్వేలో తేలింది, నేను చెప్పాను మొన్న, అప్పుడు చెప్పాను, ఒక 1000 మంది తీస్తే 80% మంది మొబైల్ ఎడిక్టెడ్. ఈ ఎడిక్షన్ అంటారు దాన్ని. ఈ ఎడిక్షన్ అంటే వాళ్ళు మొబైల్లో ఏదో స్క్రోల్ చేయకుండా ఉండలేరు. చిన్నపిల్లలు వాళ్ళు 2-3 years 4 years ఏదో ఇలా అంటూ ఉంటారు, అడిక్ట్ ఫెయిల్ అయ్యారు. ఎడిక్షన్ ఎప్పుడంటారంటే అది తీసేస్తే వాళ్ళు రాక్షసులాగా మారిపోతారు, రాక్షస స్వభావం వస్తుంది వాళ్ళలో, పెద్దగా ఏడవడం, పొరలాడడం ఇలా చేస్తారు. డెమోనియక్ క్వాలిటీస్ అంటారు. ఇంకా అలాంటి వాళ్ళు ఒక శ్లోకం చెప్పిన ఏం వింటారు? దాని తర్వాత ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు ఎలా కంటెంప్లేట్ చేసుకుంటారు? అది దారుణమైన సిచ్యువేషన్, చాలా చాలా దారుణమైన సిచ్యువేషన్. అందుకే ఎవరైతే నియమాలు ఫాలో అవుతారో వాళ్ళు ఇంద్రియ భోగం అన్న మాటకి చాలా చాలా దూరంగా ఉంటారండి. న్యాచురల్గానే యుక్తాహార విహార రెగ్యులర్ టైంలో తినాలి, రెగ్యులర్గా తినాలి. అలాంటప్పుడు ఇంద్రియ భోగానికి ఆస్కారం ఎక్కడుంది అక్కడ? ఒక్కసారి ఆ లెవెల్కి ఎవరైనా రీచ్ అయ్యారు అంటే ఇమ్మీడియట్గా జరిగేది ఏంటంటే, న్యాచురల్గానే ఇప్పుడు నా టైం నేను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి, నేను ఒక మంచి మార్గం వైపు వెళ్ళాలి, న్యాచురల్గా ఆలోచనలు వస్తాయి, సహజ స్వభావంగా వస్తాయి ఆలోచనలు. ఎవరు ఫోర్స్ చేయరు, అప్పుడు సహజ స్వభావంగా వస్తాయి. దీన్నే ఆత్మ సాక్షాత్కారం, రియలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. అంటే న్యాచురల్ మనంతట మనకే ఆ భావాలు వచ్చినప్పుడు. సెల్ఫ్ రియలైజేషన్ చేసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారం పొందడానికి ఏదో ఎన్నెన్నో ప్రజలు చేయాల్సిన అవసరం లేదండి. బేసిక్ స్టెప్ ఇది చేసిన తర్వాత న్యాచురల్గా మనకి ఏదైనా కొంచెం మంచి చేయాలి, కొంచెం భక్తి చేయాలంటుంది. అలాంటి సమయంలో మనం నిజంగా హరినామంగానే చెప్పించి అలాంటి భక్తుల సంగతుల్లో ఉంటే మన ప్రోగ్రెస్ ర్యాపిడ్గా వెళ్తుంది.
కొంతమంది ఈ భౌతికమైన జీవితాన్ని ఎలా మలుచుకోవాలి ఇది ఏదో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నా కానీ వాళ్ళు భక్తి జీవితాన్ని పట్టుకున్నారంటే ఆ భక్తి ఫోర్స్ వల్ల ఈ భౌతిక జీవితంలో అన్ని క్లేశాల వల్ల ఒక్కసారిగా ఆపేస్తారండి. ఆ భక్తి ఫోర్స్ వల్ల. మీరు ఇస్కాన్లో చూస్తే 99% ఆఫ్ పీపుల్ అలాగ ఉన్నారు. భౌతికంగా ఎలా బతకాలో వాళ్ళకి ఏది తెలియదు. వాళ్ళు ఎలా పడితే అలా ఉన్నారు. కానీ భక్తిని సిన్సియర్గా తీసుకున్నారు కాబట్టి న్యాచురల్ మిగిలిన ఆటోమేటిక్గా వచ్చాయి. హరౌ అభక్తస్య కుతో మహద్గుణ అంటారు ఒక శ్లోకంలో. ఒక డివోటీ కాకపోతే ఇంకా సద్గుణాలు ఏవి లేవు. డివోటీ అయితే అన్ని రకాల గుణాలు ఆటోమేటిక్గా వస్తాయి. ఆన్ కాంట్రరీ అన్ని రకాల గుణాలు ఉన్నప్పటికీ కూడా భక్తి లేకపోతే వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం ఎస్పెషల్లీ కలియుగంలో అతి కొద్ది సమయంలోనే ఆ గుణాలనేవి దుర్గుణాలుగా మారిపోతాయి. ఎందుకంటే ఇప్పుడున్న సమయం అలా ఉంది. ఒక వ్యక్తిలో అన్ని మంచి గుణాలు ఉన్నప్పటికీ కూడా అతి త్వరలోనే అవన్నీ దుర్గుణాలుగా మారిపోయి అంత ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతుంది ఇప్పుడు సొసైటీ. కాబట్టి ఎవరైతే భక్తిని పట్టుకుంటారో న్యాచురల్గా గుణాలు ఉంటే ఇంకా మంచిది. ఒకవేళ అవి లేకుండా కానీ స్ట్రాంగ్గా భక్తిని ఎవరైతే పట్టుకుంటారో న్యాచురల్ ఈ గుణాలను ఆటోమేటిక్గా వస్తాయి. ఉదాహరణ మిమ్మల్ని మీరే చూసుకోండి. భక్తి జీవితంలోకి వచ్చాక మీరు ఎర్లీ మార్నింగ్ లేయడం స్టార్ట్ చేశారు. భక్తి జీవితంలోకి వచ్చాక మీరు ప్రసాదం తీసుకుని రెగ్యులర్ తినడం అలవాటు చేసుకున్నారు. భక్తి జీవితంలోకి వచ్చాక మన మాటలు చేతలు ప్రతిదీ యుక్త చేష్టస్య కర్మసు మనం చేసే పనులు కూడా ఉగ్ర కర్మ. ఇప్పుడు చూసినట్టయితే బయట అందరూ ఉగ్ర కర్మ అంటే మార్నింగ్ 5కి లేస్తారు, 2 గంటలు ట్రైన్ జర్నీ, ఆ తర్వాత 12 గంటలు పని చేస్తారు, మళ్ళీ 2 గంటలు జర్నీ, మళ్ళీ వచ్చిన తర్వాత ఫుల్గా టైర్డ్ బెడ్ మీద పడుకోవడమే అంతే. మళ్ళీ నిద్రలేస్తాడు, మళ్ళీ ఉదయం అంతా దాన్ని ఉగ్ర కర్మ అంటారు. ఒక జంతువు కూడా ఇలా కష్టపడదండి. ఒక మనిషి మాత్రమే తనను తాను ఉచ్చులో పడేసుకుంటుంది. ఎందుకు? కొంచెం ఇంద్రియ భోగం. ఆ ఇంద్రియ భోగం కొంచెం ప్లెజర్, ఆ ఆనందం కోసం ఒక గాడిద డాంకీ కన్నీకు కష్టపడిపోతున్నాడు మనిషి. యుక్త చేష్టస్య కర్మషు ఆ చేష్టల ప్రయత్నాలు ఎలా ఉన్నట్టు బీభత్సమైన ఉండేవారు. చిన్న పిల్లలని 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ చదివే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఆ ర్యాంక్ కొట్టాలి ఈ ర్యాంక్ కొట్టాలని చెప్పి వాళ్ళ చేత ఉగ్ర కర్మ చేయిస్తున్నారండి. ఉగ్ర కర్మ అంటే మనిషి 6-7 గంటలు చదివితే చాలండి, 18 గంటలు చదవాల్సిన అవసరం లేదు. దాన్ని ఉగ్ర కర్మ అంటారండి. వాడి స్వభావంలో ఉంటే వాడు 4-5 గంటలు చదివినా కానీ వాడు ర్యాంక్ కొట్టేస్తాడు. వాడి స్వభావంలో లేకుండా వాడు ఉగ్ర కర్మలు ఇచ్చిన తర్వాత వాడికి ర్యాంకు రాదు. పొరపాటున వచ్చినా కానీ వాడు ఎలా మారిపోతాడంటే, నేను ఇంత కష్టపడి వచ్చాను, దీని ద్వారా ఈ ప్రపంచం అంతా నా దగ్గర తెచ్చుకోవాలి, అలాంటి సెల్ఫిష్ భావాలు యాడ్ అయిపోతాయి. ఎందుకంటే వాడు న్యాచురల్ లేదు ఆ స్వభావం వాడికి. నేను ఇంత కష్టపడి వచ్చాను కాబట్టి ప్రపంచం అందరూ కూడా కష్టపడాలి, ఈ భావంలోకి వెళ్ళిపోతాడు. సో అది అన్ని రకాలుగా డ్యామేజ్. అసలు నిజం చెప్పాలంటే వాడి స్వభావంలో లేకుండా ఉంటే వాడు ఎంత కష్టపడ్డా రాదండి. ఉదాహరణకు మనం బయట కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చూడొచ్చు, కాలేజీలు కూడా చూడొచ్చు. ఎంతమందిని చదివిస్తే ఒకరికో ఇద్దరికో ఆ ర్యాంకులు వస్తాయి. వాళ్ళకేదో కష్టపడడం వల్ల రావడం కాదు, వాళ్ళ స్వభావం అది. పైపెచ్చి ఇంకొకటి కర్మ ప్రకారం చూసినట్లయితే పూర్వకర్మల్లో వాళ్ళకి కొంచెం పుణ్యం ఉంది, సుకృతి ఉంది. ఇవి 2 యాడ్ అవ్వడం వల్ల వస్తాయి. 18 గంటలు చదవడం వల్ల రాదండి. సో కాబట్టి మన కర్మలు ఏ విధంగా ఉండాలి, మన చేష్టలు అనేవి చాలా నియమితంగా ఉండాలి. ఓకే, నా దేహానికి నా మనసుకి సరిపడ ఇంతవరకు ఆలోచించి ఇంతవరకు చేస్తే చాలు. ఈ రేంజ్లో నేను చేస్తే నేను డిస్టర్బ్ అవ్వకుండా భక్తి చేసుకోగలుగుతాను. దట్స్ ఆ పనులు చేయండి అంతే. ఎంత కష్టపడితే నా భక్తి జీవితం డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది, అంతే కష్టపడండి. అంతకుమించి ఎక్కువ కష్టపడవద్దు. ఎందుకంటే నిజానికి ఈ భౌతిక ప్రపంచంలో కూటికి గూడుకి గుడ్డకి అంత కష్టపడాల్సిన అవసరం లేదండి. అది మామూలు కష్టపడగానే వచ్చేస్తాయి. బట్ ఇప్పుడు సొసైటీ ఎలా తయారైందంటే విచిత్రంగా వాటి కోసమే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. కానీ భక్తి జీవితంలో వచ్చిన వాళ్ళు ఎవరికైనా కృష్ణ విల్ సప్లై. కృష్ణ న్యాచురల్లీ మన అవసరాలకి న్యాచురల్గా మన దేహానికి మనసుకు సంబంధించి న్యాచురల్గా సప్లై చేస్తాడు. నో డౌట్, అంతవరకు అయితే నో డౌట్. ఎవరైతే భక్తి జీవితాన్ని సిన్సియర్గా ఉంచుకోవాలనుకుంటున్నారు, అంతకు మించిన లగ్జరీకి వెళ్దాం అనుకుంటే దెన్ అది మన కర్మలో ఉండాలి. దెన్ ఇట్స్ అవర్ చాయిస్, ఎక్కువ ఓవర్ కష్టపడాలన్నది. అలా కాకుండా సింపుల్ జీవితం ఎవరైతే ఊహించుకుంటున్నారో, ఎవరైతే ఉండాలనుకుంటున్నారో, కృష్ణ విల్ సప్లై సఫిషియెంట్లీ. ఓకే, సరేనండి. ఇవాళకి ఇంకొక శ్లోకం చెప్పుకుని చూద్దాం. 2 శ్లోకాలు అయ్యాయి వాటికి. 18వ శ్లోకం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్టతే నిస్పృహా సర్వకామేభ్యో
యుక్తా ఇతి ఉచ్యతే తదా యదా వినియతం చిత్తం ఆత్మన్యేవ అవతిష్టతే నిస్పృహా సర్వకామేభ్యో యుక్తా ఇతి ఉచ్యతే తదా యదా వినియతం చిత్తం ఆత్మన్యేవ అవతిష్టతే నిస్పృహా సర్వకామేభ్యో యుక్తా ఇతి ఉచ్యతే తదా. ఎవరైనా చదువుతారు మీలో? ఓకే, అనువాదం. ఒక యోగి యోగాభ్యాసం ద్వారా తన మానసిక కార్యకలాపాలను క్రమపద్ధతిలో పెట్టుకొని సమస్త భౌతిక కోరికలు లేని అతీత స్థితిలో స్థిరపడినప్పుడు అతడు యోగంలో